హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా గబగబా క్యారేజీలు కట్టేస్తున్నానండి. ఇంకా ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఇంకా మా ఇల్లు మా అత్తలిల్లు పక్క పక్కనే ఉంటాయి కదా, ఇంకా డైలీ పొద్దున సాయంత్రం మాత్రం అలా ఊడ్ చేస్తానండి. ఊడ్చేసేసి మామూలుగా వాటర్తో జల్లేస్తాను. ఈ వ్లాగ్ 2 days వ్లాగ్ అండి. కొంచెం 2 days నుంచి హెల్త్ బాగాక ఇంకా వీడియో తీయలేదు. మండే రోజు తీసిన వ్లాగ్ అండి, మండే ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్. ప్లీజ్ అండి, మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. మీరు పెట్టే ప్రతి ఒక్క లైక్కి కామెంట్కి మా లైఫ్ బాగుంటుందండి. ప్లీజ్ అండి. రెడీ తీసా మమ్మీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈరోజు మీరు ఏ మంచి పని చేసినా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, చెప్పాను కదా మళ్ళీ వంట చేయాలని. ఉల్లిపాయల ప్రభావం అన్నమాట ఈ కళ్ళు. ఇదిగండి ఉల్లిపాయలు టమాటాలు కోసేసాను. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి. ఆయిల్, మనకు కోడిగుడ్డు టమాటా అంటే కొంచెం ఆయిల్ వేస్తానండి నేను. పసుపు, సాల్ట్ వేస్తున్నానండి. తొందరగా మగ్గిద్ది కదా. కలుపుతున్నానండి. ఇది అన్నం కూడా పొయ్యి మీద పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ మేము వచ్చేవాళ్ళు టైం పట్టిద్ది, చర్చికి వెళ్తున్నాం, మళ్ళీ టైం పట్టిద్దని ఇంకో అన్నం కూరలు వండేసుకుని వెళ్తున్నానండి. ఇంక ఈ రెండు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అంట్లన్నీ సదిరేస్తానండి. అంట్లు సదిరేసేసి పాపకి జల్లి వేయాలి. ఫుల్గా ముప్పు పట్టిందండి చర్చికి వెళ్ళే టైంలో. అబో మరుపులు దేవుడా, ఫుల్ ముప్పు పట్టింది కదా. ఇంకా చర్చికి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వాలి. ఈ ఏరియాలో ప్లస్ పాయింట్ అంటే కొంచెం కరెంటు అంతగా పోదు. కరెంటు పోయిందండి. ఇది ఈ లైట్ తెచ్చుకున్నాము మేము, ఛార్జింగ్ లైటు. దానివల్ల ఇంకా వంటగదిలో లైట్ ఉందన్నమాట. అది మా పరిస్థితి ఇవాళ. ఇదిగోండి, టమాటాలు ఉల్లిపాయలు వేగిపోయినాయి. అంత గాలి వస్తే కరెంటు పోక ఏమైందండి చెప్పండి. మామూలుగా రావట్లే బయట గాలి. కారం వేస్తున్నానండి. ఛార్జింగ్ లైట్ అనమాట ఇది. ఇంకా అందువల్ల ఈ వంటగదుల లైట్ ఉంది. ఇలా కలపకుండా ముందుగానే అలా ఉంచితే ఇలా ఇలా అంటే మా వారికి చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటాడు. ఇలా చేయమన్నాడు, ఇంకెలా చేశాను అన్నమాట. ఇంకా మగ్గాలండి, అదంతా పచ్చిగా ఉంది, కొంచెం మగ్గాలి.
మా బుల్లి ఫ్యాన్కి లైట్ ఉందండి, ప్రస్తుతానికి అదే మమ్మల్ని కాపాడుతుంది. కరెంట్ లేదు, వర్షం కూడా పడుతుంది. ఇంకా చచ్చి టైం అవుతుంది, ఇంకా జల్లేసుకోవాలండి. ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. కరెంట్ లేకపోయినా ఎలా కూడా చేసేసాం ఆ లైట్ ఉండబట్టి. కట్టేస్తున్నాను. ఈ లైట్తో మా పాపకి ఇలా చాడేసానండి. తిరుగు చిన్నడా, ఒక సైడ్ తిరుగు, నీ ఇప్పుడు ఎలా వేసేదో ఇంకా ఇలా వేసానండి. ఇంకొక సైడే వేయాలి. బయట కూర్చొని వేసానండి, ఇంట్లో ఒక్క పోస్తుందని. ఆ లైట్ ద్వారా ఇంకా అలా జడేసాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా గబగబా క్యారేజీలు కట్టేస్తున్నానండి. ఇంకా చూడండి, ఎగ్స్ ఉడకబెట్టేశాను, ఇంకా క్యారేజీ కట్టేయాలండి. మా రోడి పాప ఇలా రెడీ అవుతుందండి, అదో చూడండి. ఈరోజు చెప్పే మంచి మాట ఏంటంటే, ఎదుటివాడు మంచోడా చెడ్డాడా అని వేలు పెట్టి చూపించిన హక్కు మనకు లేదండి. నచ్చితే మాట్లాడాలి, నచ్చపోతే వదిలేయాలి. అంతేగాని వాళ్ళకి మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని వాళ్ళు హట్ చేసే మాటలు మనకు అవనవసరం కదా. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు అనమాట అది. వాళ్ళ ఇల్లు రెండు పక్కన కొంచెం దగ్గరేనండి. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆంటీ వాళ్ళ ఇంట్లో కుక్క ఉందండి, చూడండి. అస్సలు అమ్మ పాప మనుషులు వస్తే చాలండి, అది చూడండి ఎట్లా అల్లాడిస్తుందో. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట, అల్లుడు, మా అల్లుడు అనమాట. కానీ వీడియో కాల్ చేసినా వెళ్ళినా కూడా అత్త అత్త అని ఎంత చక్కగా ముద్దుగా పిలుస్తాడో. వాడంటే నాకు భలే ఇష్టం అండి. డైలీ కంపల్సరీ వాడికి రోజు వీడియో కాల్ చేసి మాట్లాడతాను. మా ఫ్రెండ్షిప్ లాగే వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అలానే కంటిన్యూ అవుతుందండి. ఎప్పుడు మా ఫ్రెండ్షిప్ 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అనుకున్నాం మాది. అలానే వీళ్ళు కూడా అలానే కంటిన్యూతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.